హలో ఆల్ అందరికీ నమస్కారం. నేను మీ బయాల్ సార్ ఫ్రమ్ విజయనగరం. డియర్ స్టూడెంట్స్, రైల్వేలో ఎక్కువ సార్లు రిపీట్ అవుతున్నటువంటి ఒక ప్రశ్న ఉంది. అదేంటంటే రక్తం అనేది సాధారణంగా సంయోజక ద్రవరూప సంయోజక కణజాలం అంటారు. ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఫ్లూయిడ్ అంటే మీకు తెలిసిందే, ఓకేనా? ద్రవానికి అదేవిధంగా సాలిడ్ నేచర్లో ఉన్నటువంటి ఘన పదార్థానికి మధ్యలో ఉన్నది ద్రవం అంటే ఫ్లూయిడ్ అంటాం. కనెక్టివ్ అంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు కనెక్ట్ చేస్తూ ఉండేది. టిష్యూ అంటే కణజాలం. అందుకే ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ లేదా ద్రవరూప సంయోజక కణజాలం అంటారు. ఇలాంటి సంయోజక కణజాలాలు లేదా కనెక్టివ్ టిష్యూ శరీరంలో చాలా ఉంటాయి. అందులో రక్తం ఒకటి. రక్తంలో ఉండే కణాలు ఆర్బీసీ, డబ్ల్యూబీసీ మరియు ప్లేట్లెట్స్. ఆర్బీసీ ఆక్సిజన్ తీసుకువెళ్తాయి, డబ్ల్యూబీసీ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి, ప్లేట్లెట్స్ అనేవి రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడతాయి. సాధారణంగా రక్తం ఎన్ని నిమిషాల్లో గడ్డగడుతుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.